రోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకు వెళ్తుంటారు, గుడికి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఆ భగవంతుడికి సర్వాంతర్యామి అంటారు కదా, మరి గుళ్ళోనే ఎందుకుంటారు, గుడికే ఎందుకు వెళ్ళాలి, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆలయాలకి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రదక్షిణల పరమార్థమేమిటో, అసలు భగవంతుడి దర్శనం కోసం గుడికి ఎందుకు వెళ్ళాలో తెలుసుకుందామా? భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు దేవాలయాలకు, తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి? గోమాతలో గోతత్వం అంతటా వ్యాపించి ఉన్న దాని పరిపూర్ణ సాక్షాత్కారం స్థనములలోనే అవుతుంది. అలానే భగవంతుడు సర్వాంతర్యామి అయినా ఆలయాలు, తీర్థస్థలాల్లో సులభంగా లభ్యమవుతాడని, అనుగ్రహిస్తాడని అంటారు. అందుకే దేవాలయాలకు వెళ్ళాలి. దేవ సన్నిధికి వెళ్ళటం వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయి? సాధారణంగా ఆలయాలకు భూమి లోపల పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట నిర్మిస్తారు. ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట వేద మంత్రాలు రాసిన రాగి పత్రాన్ని నిక్షిప్తం చేసి దానిపైన మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. రాగి భూమిలోని శక్తి తరంగాలను ఆకర్షించి పరిసర ప్రాంతాల్లో విడుదల చేస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు. భగవంతుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. మనం ఎదురుగా కర్పూరాన్ని వెలిగించి హారతి ఇస్తారు. గంటలు మోగుతాయి. అలా అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఎనర్జీ సమీకృతం కావటం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యము సొంతమవుతుంది. శివాలయంలో ఇచ్చే ప్రసాదని పువ్వుని ఇంటికి తీసుకోకూడదని ఎందుకంటారు? నిజమేనా? నిజమే. సాధారణంగా మోక్షాన్ని ప్రసాదించమని కోరేందుకే మనం శివాలయాలకి వెళ్ళాలి. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని, పూలన్నీ వెంట తీసుకురాకూడదనే నియమం ఆచరణలో వచ్చింది. శాస్త్రీయంగా చూస్తే ఒకప్పుడు శివాలయాలు ఊరికి చివరన శ్మశానానికి దగ్గరగా ఉండేవి. దాంతో ఆ ఆలయాల చుట్టూ శ్మశాన వాటిక నుంచి వచ్చే గాలి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ గాలిలోని బ్యాక్టీరియా, వైరస్లు ప్రసాదం పైన చేరతాయనే భావంతోనే దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదనే సంప్రదాయం వచ్చిందంటారు. అంతెందుకు, శివాలయంలో కాసేపు కూర్చున్నప్పుడు కాలికి ఉన్న దుమ్మును కూడా దులిపి బయటకు వెళ్ళాలి. అంటే కాళ్లకు అంటిన మట్టి లేదా ఇసుకను మనం తీసుకువెళ్ళకూడదన్నమాట. గుడికి వెళ్ళినప్పుడు చాలామంది ప్రదక్షిణ చేస్తే గర్భగుడి వెనక వైపు తాకి నమస్కరించడాన్ని చూస్తుంటాం. అలా చేయవచ్చా? ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కరించడం పొరపాటు. శాస్త్ర ప్రకారం ఆలయానికి వెనుక భాగంలో అసురులు కొలువై ఉంటారు. ఆ భాగంలో తాకటం వల్ల వాళ్లను మేల్కొల్పినట్లు అవుతుందని అంటారు. తద్వారా నెగిటివ్ వైబ్రేషన్స్ ప్రసరించి ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. దాంతో గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోగా ప్రతికూల భావాలు సొంతమవుతాయంట. కాబట్టి దేవాలయ గోడల్ని అది వెనుక వైపు తాకకుండా కాస్త దూరంగానే ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో ప్రదక్షిణ చేయటం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? భగవంతుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్థం. ప్రదక్షిణ విధానంలో భ్రమర కీటక న్యాయం, అయస్కాంత న్యాయం అని ఉన్నాయి. తుమ్మెద ఒక కీటకాన్ని సూచుకొని గిర్రున తిరుగుతూ శబ్దం చేస్తూ ఉంటే క్రమంగా ఆ కీటకం కూడా భ్రమరమైపోతుంది. అదే భ్రమర కీటక న్యాయం. అలాగే ఇనుప ముక్క మీద అయస్కాంతంతో ఒక క్రమ పద్ధతిలో రుద్దితే ఆ ఇనుముకు అయస్కాంత శక్తి వస్తుంది. ఇదే ప్రక్రియకు ప్రదక్షిణలకు ప్రవర్తిస్తుంది. దేవుడి విగ్రహం అడుగున ఉంచిన యంత్రానికి దాంట్లో నిక్షిప్తమైన మంత్రాలకు శక్తి ఉంటుంది. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆ శక్తి మనలోనూ ప్రవేశించి మానసిక, శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రదక్షిణను కూడా భగవంతుడిని భక్తితో స్మరించుకుంటూ చేయాలి. అలా 1 నుంచి 3, 7, 9, 11, 108 వరకు చేయొచ్చు. ఇందులోనూ ఆత్మ ప్రకార గిరి ప్రదక్షిణ అనే రకాలు ఉంటాయి. మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని నమ్మి మన చుట్టూ మనం తిరుగుతూనే చేసేదే ఆత్మ ప్రదక్షిణ. మూల విగ్రహం చుట్టూ తిరిగితే అది ప్రకార ప్రదక్షిణ అవుతుంది. ఇందులోనే పాద ప్రదక్షిణ కూడా ఉంటుంది. అంటే పాదాన్ని ఆనిస్తూ అడుగులో అడుగు వేస్తూ చేస్తారు. శిఖరం చుట్టూ తిరగటాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే 1,000,000 సార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది.
ఇదండి దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దేవాలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు షేర్ చేసుకోవడం జరిగింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఐపీ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.